ఏదైతే ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి బస్ డిపోలో ఆయన 28 సంవత్సరాలుగా అక్కడ సేవలు అందించాడు. ఆయన బస్సు కార్మికుల కోసం, ఆర్టీసీ కార్మికుల కోసం చేసిన ప్రాణత్యాగానికి అతన్ని తీసుకెళ్లి అక్కడ ఒక 10 నిమిషాలు నివాళులు అర్పిస్తే సరిపోతుంది. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన డిమాండ్స్ మేము తర్వాత పోరాడతాం, కానీ ప్రస్తుతం మాత్రం ఆయన మృతదేహాన్ని ఒక 10 నిమిషాల పాటు బస్సు డిపోలో పెట్టి నివాళులు అర్పించాలి అని చెప్పేసి ఆ కోరిక మేరకు బండి సంజయ్ తన బృందంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ నివాళులు అర్పించిన అనంతరం ఆ మృతదేహాన్ని నేరుగా ఒక 100 మీటర్ల మేరకు ఆ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. దాంతో తేరుకున్న పోలీసులు తక్షణమే ఆ మృతదేహాన్ని తీసుకెళ్తున్న బండి సంజయ్ అండ్ టీం మృతదేహాన్ని అందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఆ మృతదేహం ఇప్పటికీ కూడా రోడ్డు మీద ఉంది, నడి రోడ్డు మీద అలాగే ఉంచి ఖచ్చితంగా ఈ మృతదేహాన్ని బస్ డిపోలో తీసుకెళ్లి నివాళులు అర్పించాలి, అదే మా లక్ష్యం అంటూ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు బండి సంజయ్ ఇక్కడే ఉండి ఆ మృతదేహాన్ని తీసుకొని వెళితేనే నేను వెళ్తాను, అప్పటి వరకు అంత్యక్రియలు జరగనివ్వను అని చెప్పేసి భీష్మించు కూర్చున్న పరిస్థితి.